మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే. తాను పొందిన శ్రమల ద్వారా ఏం చేసుకున్నాడు? విధేయత నేర్చుకొని సంపూర్ణ సిద్ధి పొందినవాడై. సంపూర్ణ సిద్ధి అంటే పర్ఫెక్ట్ అయ్యిండు. ఎలా పర్ఫెక్ట్ అయ్యిండు? తాను పొందిన శ్రమల వలన. సాతానుడు ఎన్నో శోధించాడు. నాయనా నువ్వు ఇగో నన్ను మొక్కు, ఇవన్నీ లోక వైభవాలన్నీ ఇస్తా. నేను మొక్క అన్నాడు. తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొని సంపూర్ణ సిద్ధి పొందాడంట. పర్ఫెక్ట్. ఆల్రెడీ 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా చెందిన దేవుడు మరి తన కుమారుని రక్షణకర్తను, క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్, మన రక్షణకర్తను శ్రమల ద్వారా ఏం చేసిండంట? సంపూర్ణంగా చేశాడు. ఇక్కడ ఏం చూస్తా ఉన్నాము? ఆయన సంపూర్ణ సిద్ధి